నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం ఈరోజు మనతో పాటు పలు సమకాలీన రాజకీయ అంశాలపై అనాలిసిస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు ఉన్నారు. నమస్తే అరవింద్ గారు. అలాగే మనతో పాటు జూమ్ లైవ్ లో సీనియర్ జర్నలిస్ట్ మాధవ దుర్గా కుమార్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. దుర్గా కుమార్ గారు నమస్తే సార్. దుర్గా కుమార్ గారు నమస్కారం. అరవింద్ గారికి కూడా నమస్కారం, వీక్షకులకి నమస్కారం. ఓకే అరవింద్ గారు, ఈరోజు మన ఫస్ట్ అంశం వచ్చేసరికి ఇంకా మన గత కొన్ని రోజులుగా మాట్లాడుకున్న ట్రెండింగ్ టాపిక్, హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. సో హైడ్రా, ఈ హైడ్రా చూసినట్టయితే ఈ చెరువులను నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను అయితే కూల్చేస్తుంది తెలంగాణ. చెరువులు నాలాలు మాత్రమే కాకుండా దానం నాగేందర్ మీద బుక్ అయినటువంటి కేసుకు సంబంధించిన అంశంలో పార్క్ కూడా, పార్క్ స్థలాన్ని కబ్జా చేశారు అనేటటువంటి ఆరోపణపై నందగిరి హిల్స్లో ఏదైతే బుక్ అయిందో అదైతే మాత్రం ఖచ్చితంగా అన్ని చెరువులే అనుకుంటున్నాం మనం, కానీ అక్కడ పార్క్ విషయంలో ఆ కేసు బుక్ అయింది. అదే సందర్భంలో అక్కడ ఫిజికల్ పొజిషన్ కూడా తీసుకున్నారు. ఇది మాత్రమే కాకుండా పలు వివాదాస్పద కట్టడాలు, పలు ఇన్నాళ్ళు ఇంతకాలం అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అంశాల్లో ఒకటి, నేను నిన్న కూడా చెప్పాను, ఇదే అంశం మాట్లాడుకున్నాం మనం. కీలక పాత్ర పోషించిన అంశం ఎన్ కన్వెన్షన్ విషయం. ఎన్ కన్వెన్షన్ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది అంటే అది పునః ప్రారంభమైన తర్వాత హీట్లో ఉన్నప్పుడు కట్టినటువంటి అంశం మర్చిపోవద్దు. అదే సందర్భంలో ఎన్ కన్వెన్షన్ చుట్టూ జరిగినటువంటి ఆందోళనలు కానీ, ఎన్ కన్వెన్షన్ అక్కడ అంటే డిమాలిష్ చేయాలనేటువంటి డిమాండ్ కానీ, ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి అంశాలు. వాటి విషయంలో గత ప్రభుత్వం కొంత అలసత్వం వహించింది అనేటటువంటి అంశం. అదే సందర్భంలో నాగార్జునకిను కేటీఆర్కి ఉన్నటువంటి సాన్నిహిత్యం అందుకు కారణం అనేటువంటి అంశం కూడా చాలా విస్తృతంగా రాజకీయపరమైనటువంటి చర్చలకి దారితీసింది. అదే సందర్భంలో రకరకాల అంశాలు కూడా ఉన్నాయి. బట్ నాగార్జున గారు ఆ ట్విట్టర్లో కూడా ఇప్పటికీ కూడా, అంటే నిన్న కూడా మనం చూసుకున్నా కూడా అది పట్టా భూమి, అసలు 1 ఇంచు కూడా అది నేను ఆక్రమణ చేయలేదని చెప్తున్నారు. అంటే జియోగ్రఫికల్ మ్యాప్ అయితే అది చెప్పట్లేదు. జియోగ్రఫికల్ మ్యాప్ దానికి సంబంధించినటువంటి ఏదైతే చెరువు విషయంలో ఉన్నటువంటి బఫర్ జోన్ కాకుండా FTL లెవెల్లో కూడా కట్టారని ఒక ప్రధానమైన అంశం వస్తుంది. అయితే ఇది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు మళ్ళీ నిన్న బాగా హిట్ చర్చకు రావడానికి కారణమైన అంశం మజ్లిస్ ఎమ్మెల్యే, మజ్లిస్ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు. ఏదైతే చెరువు మధ్యలో అంటే దాని జియోగ్రఫికల్ మ్యాప్ చూస్తే కూడా చెరువులోకి కట్టడం దూసుకుపోయినట్టుగానే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, మేము KGB to PG ఉచిత విద్యను అందిస్తున్నాం, మా విద్యార్థులే మా విద్యా సంస్థ జోలికి వస్తే మా విద్యార్థులే కాపాడుకుంటారు అనే దగ్గర నుంచి మొదలుపెట్టి, నన్ను గతంలో నా మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తూటాల వర్షం కురిసింది, ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానికి నేను రెడీగానే ఉన్నాను ఫేస్ చేయడానికి అని ఏదైతే వ్యాఖ్య చేశారో, ఈ వ్యాఖ్య నేపథ్యంలో వచ్చినటువంటి అంశాలు, రాజకీయ అంశాలు కూడా కీలకమైనటువంటి పరిణామంగానే చూడాలి. ఒక పక్క అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు అసదుద్దీన్ ఓవైసీ గత 2 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు కానీ, దాంతోపాటు ఇప్పటికే కూల్చేసినటువంటి 18 కట్టడాల విషయంలో ఇద్దరు, ఒక MIM ఎమ్మెల్సీ, ఒక MIM ఎమ్మెల్యే పాత్ర ఉంది అనేటటువంటి అంశం కానీ, దాంతోపాటు ఒక కార్పొరేటర్ చుట్టూ తిరుగుతున్నటువంటి MIM కార్పొరేటర్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు కానీ, ఇవన్నీ ఇట్లా ఉంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకుల విషయంలో ఎక్కడా పొరపాటు లేకుండా, ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్తున్నామని కాంగ్రెస్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, వీటన్నిటినీ కలిపి చూస్తే రాజకీయ నాయకుల పాత్ర ఖచ్చితంగా ఈ విషయంలో ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే FTL బఫర్ జోన్ విషయంలో జరుగుతున్నటువంటి ఈ అంశాల మీద ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. హైడ్రాకి ఫిర్యాదుల వెల్లు వస్తుంది. హైడ్రా కూడా స్పష్టంగా చేస్తుంది, దాదాపు అంటే కొన్ని వందల సంఖ్యలోనే ఫిర్యాదులు వస్తున్నాయి అనే విషయాన్ని హైడ్రా చెప్తోంది. హైడ్రా చెప్పడంతో పాటు ఆ రకమైనటువంటి కదలికలు, సంచలనాలు కనిపిస్తున్నాయి మనకి. హైడ్రాకి వస్తున్నటువంటి ఫిర్యాదుల వెలువ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఏమంటారు, మొత్తం మీద ఇదొక అంటే స్తబ్దుగా ఉన్న తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనంగానే మారిందా హైడ్రా? ఏమంటారు దుర్గా కుమార్ గారు? ఇది సంచలనమే కదండి, పెను సంచలనం అని చెప్పుకోవాలి. గతంలో సినిమాల్లో చూసాం ఇలాంటి సంఘటనలు. అయితే ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్ష కూడా అండి. అగ్ని పరీక్ష ఎందుకంటున్నానంటే,
ఇది నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కోల్చడం ఎంత సంచలనం కలిగించిందో, దాన్ని టెంపో మెయింటైన్ చేయటం, దాన్ని చివరి వరకు తీసుకెళ్లగలగటం అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అగ్ని పరీక్ష అన్నమాట. మీరు ఇంత ముందు చెప్పారు కొన్ని వందల వేల ఫిర్యాదులు వస్తాయండి. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా జరిగిన భూ ఆక్రమణలు, ఇవి చెరువులు గాని, ప్రభుత్వ ఆస్తులు గాని, పార్కులు గాని, ఇతర ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రభుత్వ స్థలాలు. ఒక విషయం దుర్గా కుమార్ గారు, మన కళ్ళ ముందు ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చి ఒక 30-40 ఏళ్ళు అయింది అనుకోండి, 35 ఏళ్ళు అయింది. ఈ 35 ఏళ్లలో మన కళ్ళ ముందు మనం చూస్తుండగా చెరువులుగా ఉన్నవి, నాలాలుగా ఉన్నవి ఇప్పుడు మెడికల్ కాలేజీలుగా, ఇంజనీరింగ్ కాలేజీలుగా, విద్యా సంస్థలుగా, వాటితో పాటు వ్యాపార సంస్థలుగా, సినిమా హాళ్లుగా, ఇట్లా రకరకాల రూపాలు తీసుకునేటువంటి పరిస్థితి చూస్తున్నాం. మన కళ్ళ ముందు మనం చూస్తుండగా అది చెరువు, ఇప్పుడు చెరువు కాదు అది మెడికల్ కాలేజీ అంటున్నారు. ఈ పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం అంటే విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు, ప్రశంసల నేపథ్యంలో ఒక అంశం అయితే నా దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే హైడ్రా విషయంలో పులి మీద సవారీ చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి ఇప్పుడు పులిని దిగుతారా, పులి మీద సవారీ కొనసాగిస్తారా అనేటటువంటి అంశాన్ని సిపిఐ నారాయణ వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా చెప్పింది కూడా అదే కదా, అగ్ని పరీక్ష అని చెప్పింది అదేనండి. చెప్పండి. ఇప్పుడు అది నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ కూల్ చేయడంతో అయిపోలేదండి. ఇక్కడ నుంచి ఆ టెంపో చివరి రాక తీసుకెళ్ళకపోతే ఇది కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే ఇతరికి రాజకీయ మద్దతు లేదు కాబట్టి చేశాడనో అనుకుంటారు. ఇప్పుడు నాయకుడిని వదిలేసి ఇప్పుడు ఈ భూ ఆక్రమణలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులేనండి. ఏదో ఒక స్థాయిలో ఎంపీ అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, లేకపోతే కార్పొరేటర్ అయి ఉండొచ్చు, లేకపోతే మాజీ కార్పొరేటర్, మాజీ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, మాజీ మంత్రి అయి ఉండొచ్చు. ఒకవేళ సొంత పార్టీ నేతల అక్రమాస్తుల మీదకి కనుక వచ్చినట్టయితే, ఒక పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఏర్పడితే మరి రేవంత్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? అదే అండి, ఇప్పుడు అక్కడ అది ఇప్పుడు తను సీట్ ఎంతవరకు ఉంచుతారనేది చూడాలండి. ఒకవేళ కనుక చేయలేకపోతే ప్రజల్లో కూడా అభాస్పాలు అయిపోద్దండి ప్రభుత్వం. అందువల్ల పరీక్ష అనేది ఇప్పుడు ఇవి ఒక దశాబ్దాలుగా జరిగిన ఈ ఆక్రమణల్ని కొన్ని గంటల్లోనో కొన్ని రోజుల్లోనో తీసేయాలని మనం ఆశించడం కూడా అత్యాశ అవుతుందండి. దీనికి తోడు ఇంకోటి ఏంటంటే కొన్ని లీగల్ అంశాలు, ప్రతి కేసుని ఒక ప్రత్యేకంగా పరిగణించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్మాస్ గా కొట్టేయటానికి రంగనాథ్ గారికో హైడ్రాకో ఉన్న పవర్స్ పరిమితమేనండి. నిన్న మీరు గమనిస్తే ఆ కోర్టు కేసు ఆర్డర్స్ వచ్చే టైంకి లక్కీగా ఇది డిస్మాంట్లింగ్ అయిపోయింది కాబట్టి, కానీ లేకపోతే మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. కోర్టు కూడా అది అక్రమం సక్రమం అని తేల్చే అవకాశాన్ని, ఆలోచన చేయకుండా ప్రస్తుతం యథాతథ స్థితిని కొనసాగించండి, స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని మాత్రమే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి నిజంగానే మీరు అన్నట్లుగా డిమాలిషన్ మధ్యలో ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కోర్టులు ఎక్కడ కూడా ఒక చెబుతున్నాయండి, మీరు డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతూ ముందుకు వెళ్ళమని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో అదే ఆదేశాలు వచ్చినాయి. అదే సందర్భంలో మన పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ విషయంలో కూడా అదే రకమైనటువంటి ఆదేశాలు వచ్చినాయి. ఇది ఎక్కడ డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతూ మీరు చేయాల్సినటువంటి అంటే చర్యలు చేపట్టండి అనేది ఒక అంశం. అయితే ఇక్కడ దీంతో పాటు ఇంకా మరిన్ని 3 అంశాలు కూడా చర్చలోకి వస్తున్నాయి. ఒకటి, ఇది అప్పటి ప్రభుత్వ అధికారులు ఎందుకు అలసత్వం వహించారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనే అంశం ఒక పక్కన ఉంటే, రెండో పక్కన అసలు దీని మొత్తం వెనక ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి అండదండల్ని బయటికి తీయాలి అనేటటువంటి అంశం. ఈ రెండు బాగా విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని అంశాలు కూడా ఖచ్చితంగా రాజకీయ చర్చలో ఉన్నాయి. రాజకీయ చర్చలో ఉండటంతో పాటు ఇది నిష్పాక్షికంగా ఉండాలి అంటే కాంగ్రెస్ నాయకుల విషయంలో కూడా ఇదే రకమైనటువంటి భావం ప్రదర్శించాలి అని విమర్శ వస్తుంటే, దానికి కాంగ్రెస్ నుంచి ఒక కౌంటర్ వచ్చింది. ఒక పక్క మా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విషయంలోనే మేము రాజీ పడలేదు, అదే సందర్భంలో మా పార్టీలో సిడబ్ల్యూసి స్థాయి నాయకుడైనటువంటి పల్లన్రాజు విషయంలో కూడా మేము రాజీ పడలేదు అంటూ కౌంటర్లుగా కాంగ్రెస్ నుంచి ఇస్తుంది. ఈ మొత్తం రాజకీయ చర్చలో ఈ హైడ్రా పాత్ర ఇవన్నీ ఒక పక్కనుంటే, హైడ్రా లాంటి సంస్థ మా జిల్లాకి కావాలి, మా పట్టణానికి కావాలి అంటూ జిల్లాల్లో
ర్యాలీలు జరుగుతున్నాయి. మీ దృష్టికి వచ్చిందో లేదో దుర్గా కుమార్ గారు? వచ్చిందండి. జీవన్ రెడ్డి గారు వాళ్ళు అడుగుతున్నారు, స్టేట్ అంతటికీ కూడా పెట్టమంటున్నారు, జిల్లాకని కాదండి. ఇప్పుడు ఈ సమస్య, ఈ జాడ్యం అనేది వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా, మరీ ముఖ్యంగా ఇతర సార్లు చెప్పలేను కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉందండి ఇది. కాబట్టి ఇప్పుడు ఇది కేవలం జంట నగరాలకే పరిమితం అనుకోవటానికి లేదండి. ఇది రియల్ ఎస్టేట్ అనేది తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఇంచుమించుగా బ్రహ్మాండమైన భూమి వచ్చింది. ఈవెన్ పొలాలకు కూడా మీకు తెలియదే లేదు. రీజనల్ రింగ్ రోడ్డు RRR వస్తున్న తర్వాత ఇంచుమించుగా తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా వ్యవసాయ భూములకి, మారుమూల ప్రాంతాల్లో ఉన్న పొలాలకి, గుట్టలకి, ఈ కొండలకు కూడా డిమాండ్ వచ్చిందండి. అయితే దాంతో రాజకీయ అనేవి రాజకీయ పార్టీల్లో కూడా కొంత విభేదాలు కనిపిస్తున్నాయి. బీజేపీ విషయంలో బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి, బీజేపీకి చెందినటువంటి కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి ఒక పక్కన దీన్ని ఒక హైడ్రాని హైడ్రామాగా అభివర్ణిస్తుంటే, మరోపక్క శాసనసభాపక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి దీనిపైన శ్వేతపత్రం ఇవ్వాలంటుంటే, అసలు రఘునందన్ రావు అయితే అవుట్ రైట్గా ఈ హైడ్రా చేస్తున్నటువంటి పనులకి మద్దతు తెలుపుతూ, అవసరమైతే హైడ్రాకి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా వస్తే నేను వచ్చి హైడ్రా తరఫున హైకోర్టులో వాదిస్తాను, ఏ కోర్టులో అయినా వాదిస్తాను అని రఘునందన్ రావు చెప్తున్నారు. అదే సందర్భంలో హైడ్రా విషయంలో రాజకీయ పార్టీల్లో కూడా కొంత వైరుధ్యం, విభేదాలు ఉన్నటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని వ్యక్తిగతంగా విభిన్న రుసులు ఎలా ఉంటాయో వ్యక్తిగత అభిప్రాయాలు కూడా అలాగే కనపడుతున్నాయండి స్పష్టంగా. అంటే వాళ్ళకు ఉండే సెల్ఫ్ ఇంట్రెస్ట్లు అనుకోండి, స్వప్రయోజనాలు అనుకోండి, లేకపోతే వాళ్ళ దృక్పథం అనుకోండి, మనం చెప్పలేము. పార్టీ మీరు అన్నట్టు ఏకరూపంగా కనపట్టలేదు. ఏ పార్టీ అయినా ఒకే అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనపట్టలేదు. ఇప్పుడు అధికార పార్టీలోనూ భిన్న స్వరాలు వినపడుతున్నాయి, ప్రతిపక్షాల్లోనూ వినపడుతున్నాయి, వివిధ రాజకీయ పార్టీల్లో కూడా వినపడుతున్నాయి. అది వాళ్ళ నాయకుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అసలు కాదు, కూల్చివేతలకు అడ్డం వస్తే బుల్డోజర్లు భవనాల మీద కాదు, అవసరమైతే వ్యతిరేకిస్తున్న వారి మీద వాడండి అని రఘునందన్ రావు ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఇవ్వటంలో తప్పేం లేదండి. ఎందుకంటే ప్రజల్లో కూడా అదే భావన ఉందండి. ఎందుకంటే వీళ్ళు చేయటం మూలన అనేక కాలనీలు నీళ్లు మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్లు కూడా నీళ్లు వస్తున్నాయి. అంటే వాళ్ళు తప్పుగా కొనుక్కున్నారనే తర్వాత మాట అండి. కానీ ఈ విధంగా ఎక్కడికక్కడ నాలాలు మూసేయటం మూలన, వాటర్ డ్రైన్స్ ని బంద్ చేయటం మూలన ఈ ముంపుకు గురవుతున్నాయి. ముంపుకు గురవుతున్న వాళ్ళంతా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అండి. ఈ విలాసవంతమైన బంగ్లాల్లో ఎంజాయ్ చేస్తుంది రాజకీయ పక్షాలకు చెందిన వ్యక్తులు, లేదంటే కార్పొరేట్ సంస్థలకు చెందిన అధినేతలే తప్ప మామూలు వాళ్ళు కాదండి. అందువల్ల ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఏమొచ్చిందంటే, ఇలాంటి వాటిని కూలిస్తే మనం ఎందుకు జాలి పడాలి అనే భావన సామాన్య ప్రజానీకంలో వచ్చిందండి. ఇప్పుడు అన్కన్వెన్షన్ విషయంలో డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనేది ఒక కామన్ మ్యాన్కి అనవసరం. దాని కాంపౌండ్ వాళ్ళకి ఆనుకుని ఆ తుమ్మిడికుంట అలలు వచ్చి కొడుతున్నాయి. అంటే ఇంకా కొంత దూరం కూడా FTL లెవెల్ ఉందనేది అర్థమవుతుంది కదండి. ఎప్పటిగా గోడ కట్టారు చెరువులోకి. అదే ఇక తుమ్మిడికుంట చెరువు విషయం ఇట్లా ఉంటే, సలకం చెరువు విషయంలో ఇంకా వివాదం ఉంది. ఆ చెరువు మధ్యలో పూడ్చి కట్టారు అంటూ ఓవైసీకి సంబంధించిన ఒక విద్యా సంస్థ మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ అయితే మా విద్యార్థులే ఆ సంస్థను, విద్యా సంస్థను రక్షించుకుంటారు, నా మీద బుల్లెట్ వర్షం కురిపించండి, కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆ సంస్థని విషయం జోలికి రావద్దు అంటూ హెచ్చరిక లాంటి మాట కూడా వాడారు. ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ ఒక అరగంట సేపు కనుక లా అండ్ ఆర్డర్ కనుక సడలిస్తే మేము దేశంలో ఉన్న హిందువులను మోసపోస్తానని కూడా సంగారెడ్డిలో అంటాం. ఆ తర్వాత ఆయన మీద కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి కేసు ఫైల్ చేయటం, అరెస్ట్ అవటం, ఇవన్నీ కూడా మనకు తెలుసండి. ఇవన్నీ దుందుడుకు మాటలు. వాళ్ళు చేసిన తప్పుని స్టూడెంట్స్ ని ముందుకు దోసి, పేరెంట్స్ ని ముందుకు దోసి అలజడి సృష్టించి సమాజంలో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తానికి తప్ప తను చేసిన తప్పుని సమర్థించుకోవడానికి వాళ్ళంతా. హైడ్రా విషయంలో కాస్త సానుకూలమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. రాజకీయంగా ఎంఐఎం కాంగ్రెస్ దగ్గర అవుతున్నారు, మరోసారి దగ్గర అవుతున్నారు అనేటటువంటి వివాదానికి హైడ్రా తోటి ఫుల్ స్టాప్ పడినట్టే భావించాలేమో.
ఇప్పుడు వీళ్ళు ఎంఐఎం ఎమ్మెల్యే కూడా మొన్న మధ్య జూ దగ్గర ఒక చెరువు ఆక్రమణ చేసి కట్టినప్పుడు ఆ బిల్డింగ్ పగలగొడితే అది ఆయన సొంత బిల్డింగ్ అంట. తర్వాత ఆయన వర్గీయులకి సంబంధించిన వాళ్ళు కూడా ఆక్రమించారు. అతనే ఆక్రమిస్తే ఇప్పుడు ఆవు చేలో మేస్తుంటే కదండి. కరెక్టే కరెక్టే కరెక్ట్. వాళ్ళ అనుయాయులందరూ కూడా ఉన్నారు కాబట్టి మనం ఆపొచ్చు అనుకున్నారు గతంలో లాగా. ఈసారి వాళ్ళ పప్పులు ఉడకలేదు, వాళ్ళని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు పల్లవరాజు గారికి సంబంధించి స్పోర్ట్స్ విలేజ్ కూల్ చేశారండి ఖానాపూర్ దగ్గర. అది చెరువు శిఖంలో కట్టిందే. అంతకు ముందు సివి ఆనంద్ గారిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ నేను దీన్ని అడాప్ట్ చేసుకున్నాను, గండిపేట లేక్ ని దీనిలో ఉన్న ఆక్రమణలు తొలగిస్తాను అని ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ విలేజ్ మీద కూడా వెళ్ళాడు కానీ ఆయన పడగొట్టడానికి అప్పుడు ఆయన బలం సాలలేదు. ఎందుకంటే ఇంతలోకి రాజకీయ ప్రమేయం వచ్చింది, ఆయన వెనక్కి తగ్గాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక మీరు అన్నారు ఇంతకు ముందు, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవన్నీ ఆక్రమణలు జరిగినాయి, మేము వస్తే పాత నిజాం ప్రభుత్వం చేసిన అన్ని చెరువుల్ని, గొలుసు కట్టు చెరువుల్ని మేము పునరుద్ధరిస్తాము, ఆక్రమణల్ని తొలగిస్తాము, ఈ ఆంధ్ర వాళ్ళు చేశారన్నారు. ఇవాళ ఆంధ్ర వాళ్లే చేయలేదండి. ఇది చెరువు ఆక్రమణలు అనేది ఎవడైనా చేస్తాడు. ఒక చాక్లెట్ అనేది ఆంధ్ర వాడికే తీపి ఉండదు, తెలంగాణ వాడికి కూడా అదే రుచి ఉంటుంది. అది యూనివర్సల్ గా ఒకటే రుచి. కాబట్టి దాని ప్రాంతీయ తత్వం ఆ రోజు ఆపాదించారు. ఇవాళ మరి బీఆర్ఎస్ వాళ్ళు బయటకు వచ్చి ముందుకు మాట్లాడాలి కదంటే, రఘునందన్ రావు లాగా మేము అభినందిస్తున్నాము, మా టైంలో చేయలేకపోయినా సరే ఇవాళ ఏ ప్రభుత్వం చేసినా మేము మీకు సహకరిస్తాము. కాదు, కబ్జాలకి ఆంధ్ర తెలంగాణ అనేది ఉండదు. చెరువులు, అందులో చెరువుల కబ్జాకి, చెరువుల్లో కబ్జా మెడికల్ కాలేజ్ కట్టినది ఆంధ్ర అయినా కాదు, నా చెరువులో కొంత భాగాన్ని ఆక్రమించి కాలేజీ కట్టిన, ఇంజనీరింగ్ కాలేజీ కట్టినది ఆంధ్ర అయినా కాదు. చెరువులో భాగాన్ని పూడ్చి ఏదైతే సలకం చెరువు విషయంలో ఏదైతే వివాదం ఉందో ఆయన ఆంధ్ర అయినా కాదు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే బ్యారియర్ ఎక్కడ కనిపించదు. కానీ ఉద్యమ సమయంలో ఖచ్చితంగా, అంటే నేను ఇక్కడ ఉద్యమ టైంలో అన్న వ్యక్తులు ఇవాళ వాళ్ళ 10 ఏళ్ల టైంలో చేయలేకపోయిన పని కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల తరపున నిలబడి. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా నేను కూడా. రావాలి అంటున్నా. ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని ఉరుతొలగించినటువంటి అంశాల్లో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఒకటి. అది ఎక్కడ అప్పుడు అలాంటి ప్రజల కోసం నిలబడటానికి, తర్వాత అనేక సార్లు హైదరాబాద్ మునిగిపోయినప్పుడు మేము నాణాలని నిష్పక్షపాతంగా అన్ని వైడెన్ చేస్తాము, ఆక్రమణలు ఎవడన్నా తీసేస్తాము అన్నారు కానీ తీయలేకపోయారు కదండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు వాళ్ళ క్యాడర్ ని ఇక్కడ హైదరాబాద్ లో మార్చింగ్ చేయించాలి కానీ ఢిల్లీ వీధుల్లో కాదు కదా. కవిత గారికి కవిత సబ్జెక్ట్ నెక్స్ట్ వద్దాం. అయితే ఏదేమైనా ఒకటి మాత్రం క్లియర్ అమూల్య, మీరు ఇందాక ఇంట్రొడక్షన్లోనే చెప్పినట్లుగా హైడ్రా అనేది హాట్ టాపిక్ ఇవాళ. హైదరాబాద్కి సంబంధించిన ఇది ఈ జరుగుతున్నటువంటి చర్యలు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్. అంటే నేను ఎక్కడో ఒక ట్వీట్ చూసా, సబర్మతి నదిలో సూరత్లో సబర్మతి నదిని ఆక్రమించి కొన్ని కట్టడాలు కట్టారు, హైడ్రాని చూసి మీరు నేర్చుకోండి, హైదరాబాద్ని చూసి నేర్చుకోండి, అంటే తెలంగాణ ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోండి అంటూ బీజేపీ గవర్నమెంట్ని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చూసా. అంటే ఇది ఎంత సంచలనం అవుతుంది అనేది ఒక క్లియర్. అయితే అదే సందర్భంలో ఇది పులి మీద స్వారీనే, రేవంత్ రెడ్డికి ఇది పులి మీద స్వారీనే. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆపేస్తే మాత్రం ఖచ్చితంగా పులి తినేస్తుంది, కొనసాగడానికి కావాల్సినటువంటి ధైర్యం అవసరం. పులి మీద స్వారీ చేస్తే ఈ సందర్భంలో ఒక చిన్న విషయం చెప్తా మీకు. ఇప్పుడు ఈ చెరువు గర్భంలో ఉన్న వీటికన్నా ముందు చెరువులోకి నీళ్లను తీసుకొచ్చే నాళాలు ఏవైతే ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. చెరువులోకి ఇన్ఫ్లో వచ్చే నాళాలు, చెరువులోకి ఇన్ఫ్లో వచ్చేటటువంటి పరిస్థితి. అరవింద్ గారు, హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువు అనేవి ఆ జంట నగరాలకి గుండికాయ లాంటి రిజర్వాయర్ లాంటి జలాశయాలు. వీటికి నీళ్లు తీసుకొస్తున్న నాణాలని ముందు రక్తనాళాలు లాంటి గుండికి రక్తనాళాలు లాంటి వాటిని ముందు క్లియర్ చేస్తే ఆటోమేటిక్ గా ఫుల్ ట్యాంక్ లెవెల్స్ కనుక వస్తే ఇవన్నీ కూడా మునిగిపోతాయి. ఇక్కడ ఇంకో విషయంగా మీరు గమనించాలి, ఇన్ఫ్లో గురించి ఎంత మాట్లాడుతున్నామో అవుట్ఫ్లో గురించి కూడా అదే రకంగా మాట్లాడాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి జంట జలాశయాలకి సంబంధించినటువంటి నీరు బయటికి వెళ్లే మార్గాలు, అంటే అవి పొంగినప్పుడు, వాటికి వరద వచ్చినప్పుడు
బయటికి వెళ్ళే మార్గాలుగా ఉన్నటువంటి మూసీ ఈసీ నదులు కూడా ఇదే రకమైనటువంటి కబ్జాలకు కొన్ని చోట్ల గురైనాయి. దాని విషయంలో కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మూసీ ఈసీ నదులకి సంబంధించి మూసీ ఈసీ నదులు కలిసి మూసీగా మారుతుంది. కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ ఒక ప్రొసీజరల్ గా చేయాల్సింది ఏంటంటే అక్కడ నుంచి వికారాబాద్ చేవెళ్ళేపు నుంచి వస్తున్న నాలాలు మొత్తం 2 జలాశయాలకిను ప్లస్ హుస్సేన్ సాగర్ కి వెళ్లే నాలాలు ఉన్నాయి కదండి. హుస్సేన్ సాగర్ నుంచి బయటకు తీసుకెళ్లే నాళాలు, తర్వాత అట్లాగే జంట జలాశయాల నుంచి ఎక్సెస్ వాటర్ ని తీసుకెళ్లిపోయే మూసీ రివర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎట్లాగో మూసీ రివర్ ఫ్రంట్ పెట్టారు. ఇప్పుడు 2 పనులు అవుతాయి. మూసీ రివర్ ఫ్రంట్ ద్వారా మూసీని గతంలో నిజాం ప్రభుత్వం టైంలో ఎంత పరిధిలో ఉందో అక్కడి వరకే కనుక ఆక్రమణలు తీసేస్తే ఆటోమేటిక్ గా ఈ జలాశయాల పూర్తి నీటి మట్టం ఎక్కడికి వెళ్తుందో అదే చూపిస్తుంది ప్రకృతి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు వీళ్ళు ఇక తీసినా తీపోయినా వాళ్ళు మధ్యలో నీళ్ల మధ్యలోకి వెళ్ళిపోతాయి ఈ గెస్ట్ హౌస్లన్నీ. ఓకే ఓకే. అంటే నేను తీయొద్దని అంటల్లా, అప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతుంది ప్రకృతి చూపిస్తుంది ఇక్కడ వరకు. మొత్తం మీద హైడ్రా అయితే పెను సంచలనంగా ఉంది. హైడ్రా తదనంతర పరిణామాలు కూడా రాజకీయపరమైనటువంటి వివాదాలకి విభేదాలకి కనిపిస్తున్నాయి. వివిధ పార్టీల్లో నుంచి మద్దతు వస్తున్నప్పటికీ ఆ పార్టీలో అంతర్గతంగా హైడ్రాకి వ్యతిరేకమైనటువంటి వాయిస్లు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం అరవింద్ గారు, ముందు ముందు హైడ్రా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నేడైతే కవిత బెయిల్ పిటిషన్ పై అరవింద్ గారు చెప్పండి. అరవింద్ గారు చెప్పండి. చెరువులో ఎన్ని ఎకరాల ఆక్రమణకి సార్ ఒక్క మాట అండి. తుమ్మిడికుంట చెరువులో 29 ఎకరాలు ఉండాలి, కానీ ఇంత ఆక్రమణకు గురైందని ఎలా అయితే స్టాటిస్టిక్స్ చెప్పారో అట్లాగే గడ్డిపేట ఉస్మాన్ సాగర్ లేక్ కి హిమాయత్ సాగర్ లేక్ కు ఎంత అసలు ఒరిజినల్ పరిమితి ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఆక్రమణకి ఎంత గురైందో ముందు ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉందండి. 100%. రైట్ అరవింద్ గారు. సో నేడైతే కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టు. ఓకే దుర్గా కుమార్ గారు, నెక్స్ట్ టాపిక్ వెళ్దామండి. ఈరోజైతే కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నట్టుగా తెలుస్తోంది. న్యాయవాదులతో కలిసి భేటీ కేటీఆర్ హరీష్ రావు అయితే న్యాయవాదులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు అంటే ఇదివరకు మనం చూసుకున్నట్టయితే 20 మంది ఎమ్మెల్యేలతో పలు కీలక నేతలతో అయితే ఢిల్లీ చేరుకున్నారు. సో మరి దీనికి సంబంధించి అంటే మనకున్నటువంటి ప్రాథమికమైన సమాచారం ఏంటంటే ఈసారి బీఆర్ఎస్ ఖచ్చితంగా బెయిల్ వస్తుంది కవితకి అని ఆశిస్తోంది. బెయిల్ ఏదన్నా అంటే వాళ్ళ అంచనాలు తప్పి బెయిల్ రాకపోతే మాత్రం ఢిల్లీలో ఏదో ధర్నా లాంటిది ప్లాన్ చేస్తున్నారని మనకున్నటువంటి ప్రాథమికమైన సమాచారం. ఏదేమైనా ఒకటి మాత్రం క్లియర్ అమ్మా, అంటే కవిత బెయిల్ విషయంలో ఇటీవల కాలంలో రాజకీయపరమైనటువంటి విమర్శలు, రాజకీయపరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. అంటే ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో దీని విషయంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ 2, ఒక పక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఈడీ కానీ, రెండో పక్క సిబిఐ కానీ, వాళ్ళు బెయిల్ పిటిషన్ ని కౌంటర్ గా చెప్పండి దుర్గా కుమార్ గారు చెప్పండి. అమూల్య గారు బ్రేక్ వచ్చిందమ్మా చూడండి. అంటే నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే వివిధ రకాల నుంచి వస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు కానీ, అదే సందర్భంలో బీఆర్ఎస్లో కనిపిస్తున్నటువంటి ధీమా కానీ కవితకి బెయిల్ వస్తుందనే కంక్లూజన్స్ వచ్చేలాగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ప్రొసీజరల్ అడ్జస్ట్మెంట్, ప్రొసీజరల్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. అంటే బెయిల్ పిటిషన్ బెంచ్ మీదకి రాగానే వేసేటటువంటి కౌంటర్ విషయంలో ఒక క్లారిటీ రావాలి. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ వాళ్ళు వేసేటటువంటి కౌంటర్లో పూర్తి స్థాయిలో అభ్యంతర పెట్టకపోవచ్చు అనేటటువంటి ప్రాథమికమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంచనాలు ఉన్నాయి. ఇది న్యాయపరమైనటువంటి అంశం, న్యాయపరమైన ప్రొసీజర్కి సంబంధించిన అంశం కాదు. రాజకీయపరమైనటువంటి అంశాలు, ఊహాగానాలు ఉన్నాయి. దీనికి ఏ రకమైనటువంటి కంక్లూజన్స్, ఏ రకమైనటువంటి దీని చుట్టూ తిరుగుతున్నటువంటి డిస్కషన్స్, అదే సందర్భంలో రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీల బలం బిల్స్ ఆమోదం పొందడానికి అవసరం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి అనే అంశం నుంచి మొదలుపెట్టి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ సఖ్యత లేదా మిలాఖత్తు లేదా విలీనం దిశగా వెళుతున్నారనేటటువంటి వరకు ఈ పలు రాజకీయపరమైనటువంటి అంశాలు, రాజకీయపరమైనటువంటి చర్చలు ఉన్నప్పటికీ దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా ఈరోజు చూస్తాం. అయితే ఇప్పటికే మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది, అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయినాయి.
ఈ రెండింటిని చూసి ఎటు ముందుకెళ్తుందో ఈ అంశాన్ని కూడా చూడాలి. అయితే దీనికి బెయిల్ వస్తేనేమో ఆహ్వానం, భారీ ఆహ్వానం కోసం, లేదా బెయిల్ రాకపోతే ధర్నాకి దిశగా వెళ్ళేటటువంటి రాజకీయపరమైనటువంటి స్టెప్ బీఆర్ఎస్ తీసుకుంటుంది అనే అభిప్రాయం కలుగుతుంది. దానికి తగ్గట్టుగానే చాలామంది బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరటం, దాంతోపాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళటం, ఇవంతా కలిపి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ స్వాగతానికైనా లేదా ఆందోళనకైనా సిద్ధపడింది అనేటటువంటి అభిప్రాయం అయితే కలుగుతోంది. దుర్గాకుమార్ గారు. అరవింద్ గారు, దుర్గాకుమార్ గారు ఫోన్ రొటేట్ చేసుకోరా? నేనండి రావట్లేదండి. ఇప్పుడు బాగుందండి? లేదండి, కొంచెం ఫోన్ రొటేట్ చేయండి. ఓకే దుర్గాకుమార్ గారు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ అనేది గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ అండి. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఇదేదో ఉద్యమ పార్టీ లాగా వ్యవహరిస్తామంటే ఇప్పుడు ప్రజలు ఒప్పుకోరండి. 10 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అనేక మందిని వీళ్ళు కూడా అరెస్ట్ చేశారు, జైళ్ళకి పంపారు, వాళ్ళు కూడా బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చారు తప్ప ఇలాంటి ఉద్యమాలు చేయటం ద్వారా న్యాయ వ్యవస్థని అపహాస్యం చేసినట్టు ఉండకూడదండి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎలా బాధ్యతతో వ్యవహరించారో అట్లాగే ఉండాలి తప్ప ఇవాళ బెయిల్ వస్తే ఒక రకం, బెయిల్ ఢిల్లీలో ధర్నా చేస్తామంటే ప్రజలు కూడా హర్షించరండి. రైట్ దుర్గాకుమార్ గారు, ఒకసారి మళ్ళీ మీ ఫోన్ ఒకసారి మళ్ళీ రొటేట్ చేయరా? అసలు ఇప్పుడు అది డిసప్పీర్ అయిందమ్మా, మన ఇమేజ్ రావట్లేదు, ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. చూడండి మళ్ళీ చేశాను. ఓకే, ఏమైనా ఒకటి దుర్గాకుమార్ గారు, ఈ అంశాన్ని ముగించే ముందు ఒక విషయం అయితే క్లియర్. రాజకీయ పరిణామాల దిశగా రాజకీయపరమైనటువంటి ఊహాగానాల దిశగా ఏదైతే చర్చ జరుగుతోందో ఆ చర్చకి ఈరోజు ముగింపు వస్తుందని భావించాలా? దుర్గాకుమార్ గారు, రాజకీయపరమైనటువంటి ఊహాగానాలు, రాజకీయపరమైన అవసరాలు, రాజకీయ సయోధ్యలు, దీని చుట్టూ తిరుగుతున్నటువంటి చర్చకి, ఈ కేసు విషయంలో ఈ చర్చకి ఈరోజు ముగింపు వస్తుందని భావించేలాగా మీ అభిప్రాయం ఏంటి? ముగింపు కాకపోయినా ఒక పాక్షికమైన సమాధానం అయితే ఎగ్జాక్ట్, నా అభిప్రాయం కూడా అదే. పాక్షికమైనటువంటి సమాధానం వస్తుంది. అంటే బెయిల్ వస్తుందా బెయిల్ రాదా అనే అంశాన్ని పక్కన పెట్టి మొత్తం మీద దీని చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి చర్చలు, రాజకీయ సయోధ్యలు, రాజకీయ మిత్రత్వాలు, రాజకీయ అవసరాలు, వీటన్నిటికీ అయితే ఒక పాక్షికమైనటువంటి సమాధానం వస్తుందని నేను కూడా భావిస్తున్నా. దానికి సంబంధించి చర్చ ఎటు వెళ్తుంది ఏంటి అనేది చూస్తే ఒకటైతే మాత్రం క్లియర్ అమూల్య, దీని విషయంలో ఏదైతే రాజకీయపరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయో, రాజకీయపరమైన అవసరాలు అంటే రెండు పార్టీలకు రాజకీయపరమైన ఒక ఎన్డీఏ కూటమికి కానీ అదే సందర్భంలో బీఆర్ఎస్కి కానీ రాజకీయ అవసరాలు ఎట్లా ఉన్నాయనేది క్లియర్గా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కానీ న్యాయపరమైనటువంటి విధానపరమైనటువంటి పాలసీ పరమైనటువంటి ప్రొసీజర్ పరమైనటువంటి అంశాలకి ఒక క్లారిటీ అయితే రాబోతున్నటువంటి క్లారిటీ కొంత ఎవరికి ఆశాజనకంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశమే. అయితే అదే సందర్భంలో కవిత ఆరోగ్య పరిస్థితి విషయంలో కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. ఆవిడ ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కన్సిడర్ చేసి కండిషన్ బెయిల్ ఇస్తుందేమో అనేది అనిపిస్తుంది. అయితే కండిషన్ బెయిల్ ఇచ్చే క్రమంలో ఢిల్లీని దాటి వెళ్ళొద్దు అనే ఒకవేళ ఆదేశం ఇస్తే మాత్రం కవిత అక్కడే ఉండాల్సి ఉంటుంది. కవిత అక్కడే ఉండటం ద్వారా ఒక రాజకీయపరమైనటువంటి కానీ కుటుంబపరమైనటువంటి అనుబంధాల వేదిక ఢిల్లీకి మారుతుందని చెప్పక తప్పదు. అరవింద్ గారు, సో బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో కంగనా రనౌత్ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా రైతుల నిరసనలపై ఎంపీ కంగనా రనౌత్ అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రైతుల నిరసనలు ఏవైతే ఉన్నాయో వాటి వెనుక విదేశీ కుట్ర ఉంది, ఇదే కనుక కొనసాగితే మన దేశంలో కూడా బంగ్లాదేశ్లో కొనసాగినటువంటి సిచ్యువేషన్స్ రావచ్చు అని చెప్పడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే కంగనా రనౌత్ రాజకీయ అమాయకత్వానికి కంగనా రనౌత్ వ్యాఖ్యలు అర్థం పడుతున్నాయి. పూర్తిగా రాజకీయపరమైనటువంటి అపరిపక్వత కనిపిస్తుంది. ఏదో కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఒక మతాన్ని, కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి ఒక సెలబ్రిటీగా ఉన్న తన స్టేటస్ని ఒక వివాదాస్పద సెలబ్రిటీగా మార్చుకున్నటువంటి కంగనా రనౌత్
దానికి కొనసాగింపుగానే ఈ వ్యాఖ్యలు చేసిందని చెప్పక తప్పదు. ఆవిడ రాజకీయపరమైనటువంటి పదవి పొందొచ్చు కాక, రాజకీయపరమైనటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగ సభలో ఆవిడ ఒక సభ్యురాలు కావచ్చు కాక, కానీ ఈ మొత్తం వివాదంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు భారత్ యొక్క సార్వభౌమత్వానికి, భారత్ యొక్క సమగ్రతకు, భారత్ యొక్క రాజకీయ పరిణతికి ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. ఇప్పుడు బంగ్లాదేశ్ తరహా పరిస్థితి వస్తుంది అని ఆవిడ వ్యాఖ్యానించటం, నేను కంగనా రనౌత్ కానీ కంగనా రనౌత్ మద్దతుదారులు కానీ నాకు కొన్ని సూటి ప్రశ్నలు ఉన్నాయి. భారత్ తోటి స్వాతంత్రం పొందినటువంటి వివిధ దేశాల్లో సైనిక పాలన ఎదుర్కొని దేశాలు దాదాపు ఒకటో రెండో ఉన్నాయి. అందులో భారత్ ఒకటి. భారత్తో పాటు స్వాతంత్రం పొందినటువంటి దేశాల జాబితా చూస్తే దాంట్లో అభివృద్ధి దిశగా వెళుతున్నటువంటి, సమగ్రత దిశగా వెళుతున్నటువంటి, బెటర్ హ్యూమన్ రిసోర్సెస్ తయారు చేసుకున్నటువంటి మానవ వనరుల అభివృద్ధి దిశగా వెళుతున్నటువంటి దేశాలు భారత్తో సహా ఇంకో రెండో మూడో ఉన్నాయి. అటువంటి భారత్ యొక్క ప్రజాస్వామ్య శక్తిని ఆవిడ అవమానించటంగానే భావిస్తున్నాను నేనైతే. అంటే బంగ్లాదేశ్ తరహా ఏదైతే అంశం మాట్లాడుతుందో, బంగ్లాదేశ్లో జరిగినటువంటి రాజకీయపరమైనటువంటి అంతర్యుద్ధం కానీ, ఆ అంతర్యుద్ధానికి కారణమైనటువంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కానీ భారత్కి లేదు. ఇప్పుడు దేశంలో సమగ్రమైనటువంటి సమర్థమైనటువంటి నాయకత్వం ఉండటం మూలంగానే ఆగినాయి అనేటటువంటి కంగనా రనౌత్ మాటల్లో మోడీని గ్లోరిఫై చేయటం, మోడీని క్వాంటిఫై చేసి, అంటే మోడీ యొక్క స్థాయిని పెంచి చూపించడం అనేది ఆవిడ ఉద్దేశం కావచ్చు. అదే సందర్భంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క శక్తిని ఆవిడ అవమానిస్తుందని నేను భావిస్తున్నా. భారతదేశం యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, భారత్కు ఉన్నటువంటి అనేక స్ట్రెంగ్త్ల్లో ఒక ప్రధానమైన స్ట్రెంగ్త్ ఏంటంటే, ఇండియన్ పొలిటీ వాజ్ నెవర్ డామినేటెడ్ ఆర్ రూయిన్డ్ బై మిలిటరీ. దేశంలో అతి కొద్ది ప్రజాస్వామ్య దేశాల్లో మాత్రమే ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉంది. పొలిటీ వాజ్ ఆల్వేస్ డామినేటెడ్ military. Military never dominated or ruined political system in India. Indian political system ki Indian political system లో 1.25 అవకతవకలు ఉండొచ్చు, 1.25 సమస్యలు ఉండొచ్చు, కానీ దాన్ని అధిగమించి భారతదేశంలో రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఆ వ్యవస్థని కించపరిచేలాగా వ్యాఖ్యానించిన నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అదే సందర్భంలో బీజేపీ చేసిన ఒక అద్భుతమైనటువంటి పని, ఆవిడని రాజకీయాలు మాట్లాడొద్దు, పార్టీకి సంబంధించిన విధానపరమైనటువంటి నిర్ణయాలు ఎక్కడా మాట్లాడొద్దు ఆవిడకి ఏదైతే గైడెన్స్ ఇచ్చిందో, ఆదేశాలు ఇచ్చిందో, అందుకు మాత్రం బీజేపీ ఖచ్చితంగా అభినందించాల్సిందే. అయితే దీని వెనుక రాజకీయ అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. హర్యానాలో ఎన్నికలు జరగబోతున్నాయి. హర్యానాలో బీజేపీ వెనక పట్టుబట్టింది అని ఏదైతే అంచనాలు వస్తున్నాయో, ఆ అంచనాల నేపథ్యంలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి ఈ రకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది అనే సందర్భాన్ని ఉద్దేశించి కొన్ని రకాల విశ్లేషణలు, కొన్ని రకాల కంక్లూజన్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, ఆవిడ బీజేపీని బలోపేతం చేయాలనుకునే క్రమంలో బీజేపీని మరింత వీక్ చేస్తుందని బీజేపీయే గుర్తించి ఆవిడని రాజకీయాలు మాట్లాడొద్దు అని కొంతకాలం పాటు రాజకీయాల పట్ల మౌనంగా ఉండాలి, విధానపరమైనటువంటి అంశాల్లో మౌనంగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం వివాదాలకి దూరంగా ఉండాలి అని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇది బీజేపీ కూడా రాజకీయపరమైనటువంటి అంచనాలు, రాజకీయపరమైనటువంటి సమీకరణాన్ని పరిశీలించి చేసినటువంటి వ్యాఖ్యగా నేను భావిస్తున్నా. దుర్గా కుమార్ గారు, మరి కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు నాది వీడియో వస్తుందమ్మా అమూల్య? వస్తుందండి. వాయిస్ కూడా క్లియర్? నాకు కనపట్లేదు, అందుకని ఇక్కడ మా క్లియర్ ఉంది సార్. ఇప్పుడు ఇట్లా పొలిటికల్ గా వచ్చిన సినిమా యాక్టర్స్, ఇతర బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే అమ్మా, వాళ్ళ గ్లామర్ ని లేకపోతే వాళ్ళ పబ్లిక్ ఐడెంటిటీని కాపాడుకోవడానికి ఇంతకుముందు అరవింద్ గారు అన్నట్టు ఏదో ఒక రకంగా వాళ్ళ ఉనికిని కాపాడుకునే వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప అది భారత ప్రజాస్వామ్యానికి కానీ వాళ్ళ పార్టీకి కానీ అసలు మన పొలిటికి. ఇప్పుడు గతంలో ఏ రోజు బంగ్లాదేశ్ తో పోల్చింది. బంగ్లాదేశ్ మన భారతదేశం పురుడు పోసిన కంట్రీ, అది ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా పురుడు పోసిన బిడ్డది. అది అనేక సార్లు అనేక అవకతవకలు, అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంది. ప్రజాస్వామ్య అనేక ఇవి
ఎదురు దెబ్బలు తింది. కానీ భారతదేశం అనేది ప్రపంచంలోనే ప్రజాస్వామిక శక్తుల్లో ఒక అగ్రగామి దేశంగా ఉంది. ఏ రోజు కూడా మిలిటరీ తన హద్దులు పరిమితులు దాటలేదు. తర్వాత అంతర్జాతీయ ఫోరాల్లో కూడా ప్రజాస్వామ్యం ఎక్కడ ముప్పు ఏర్పడినా కూడా భారతదేశం కాపాడిన దానికి సంబంధించిన అంశం ఇంకోటి ఉంది, దానికి వద్దాం. అంతర్జాతీయ సమాజంలో భారత్ పాత్ర, భారత ప్రభ ఎట్లా పెరుగుతుందనే అంశం ఇంకోటి ఉంది. రైతుల సమస్య గాని ఇంకోటి గాని ఇవన్నీ మనం అంతర్గతంగా పరిష్కరించుకునే అంశాలే తప్ప ఇది జాతీయ స్థాయి ప్రభుత్వ వ్యవస్థనో లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థనో ఛాలెంజ్ చేసేటంత పరిస్థితి ఏమి లేదు, ఉండదు కూడా. ఇంతకన్నా కూడా కష్టమైన అనేక సిచ్యువేషన్స్ భారతదేశం ఎదుర్కొంది. ఈవెన్ ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేసిన టైంలో వాజ్పేయి గారు ప్రతిగా ఉండి ఇందిరాగాంధీ గారిని దుర్గాదేవిగా వర్ణించాడు. అంటే ప్రజాస్వామ్యానికి ప్రపంచంలో ఎక్కడ ముప్పు ఏర్పడినా వెళ్ళి కాపాడే అంత శక్తి ఉన్న దేశం తను అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని కోల్పోతుందనే మాట అంటం అనేది కొద్దిగా దుస్సాహసమైన మాటలై, అపరిపక్వతతో సంబంధించిన మాటలు. మనకి అంతర్జాతీయంగా పేరుంది. వాళ్ళ అనేక సార్లు వాళ్ళ ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ప్రపంచం అంతా ఇండియాని కూడా ప్రోత్సహించింది, మీరు ఇంటర్వ్యూని అయ్యి ఆపాలి అని. దుర్గా కుమార్ గారు చెప్పినట్టు. సో ఇప్పుడు మనం వద్దాము ఉక్రెయిన్ రష్యా వార్ టాపిక్ వద్దాం. ఇప్పుడు మనం ప్రపంచంలో 2 చోట్ల యుద్ధ వాతావరణం ఉంది. ఒకటి ఇజ్రాయిల్, పక్కన ఉన్నటువంటి మరో దేశంతో, మరో ప్రాంతంతో. యాక్చువల్ దేశం అనే విషయంలో కూడా కొంత విభేదం ఉంది దాని విషయంలో. ఇజ్రాయిల్కి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి యుద్ధ వాతావరణం. రెండోది రష్యా ఉక్రెయిన్ వార్. రష్యా ఉక్రెయిన్ వారు మొదలైన నాటి నుంచి కూడా ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలు ఏటో ఒక పక్షం వహిస్తుంటే భారత్ మాత్రమే 2 దేశాలు యుద్ధం పరిష్కారం కాదు సమస్యకి, ఇది ఇక్కడ సమస్య కంటే సయోధ్య అవసరం ఎక్కువగా, సయోధ్య దిశగా వెళ్ళాలి, ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణులు ఉండాలి. అంటే వీళ్ళు మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణులు అంటే వాళ్ళు బాంబుల్ని ఇచ్చి పుచ్చుకున్నారు. వాస్తవంగా మన ఉద్దేశం ఏంటంటే భారత్ యొక్క విదేశాంగ విధానం మొదటి నుంచి స్పష్టం. ప్రపంచమంతా బైపోలార్గా ఉన్నప్పుడు, ఏకధ్రువ ప్రపంచం నుంచి ద్విధ్రువ ప్రపంచానికి వెళ్ళినప్పుడు కూడా భారత్ చాలా స్పష్టంగా ఉంది. అలీన విధానం పేరిట 2 దేశాలకి, 2 కూటములకి దూరంగా ఉండాలి. అదే ఆ విషయం పైన విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మోడీ అదే పాలసీలో వెళుతుంటే అభినందించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇవాళ నెల రోజుల తేడాతోటి రష్యాలో ఉక్రెయిన్లో పర్యటించినటువంటి ఒకే ఒక దేశ నాయకుడిగా మోడీ ఉన్నారు. మోడీకి సంబంధించిన వ్యక్తిగత అంశాలు పక్కన పెడితే, మోడీకి సంబంధించిన వ్యక్తిగత దాని చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు పక్కన పెడితే, ఇక్కడైతే ఒక విషయం చాలా స్పష్టంగా ఆలోచించాల్సింది ఏంటంటే 2 దేశాలు యుద్ధం పరిష్కారం కాదు, సయోధ్య దిశగా వెళ్ళాలి, యుద్ధ విరమణ అవసరమని ఖచ్చితంగా భారత్ ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళింది. అదే సందర్భంలో ఈ 2 దేశాలకి కూడా నెల రోజుల తేడాతోటే ఇద్దరికి మంచి మాటలు చెప్పొచ్చినప్పటికీ ఇప్పుడు అంటే మోడీ వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు ఇంత జరుగుతుంది అంటే, మోడీ మాటలో లేదంటే భారత విదేశాంగ విధానంలో అవలంబిస్తున్నటువంటి విధానము, భారత్ విదేశాంగ విధానంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని, అదే సందర్భంలో కన్విన్సింగ్ స్ట్రెంగ్త్ని, ఆర్బిట్రేషన్ స్ట్రెంగ్త్ని ఆచరణలోకి రావడానికి ఇంకాస్త టైం పట్టేటటువంటి పరిస్థితి ఉంది. అదే తప్ప మోడీ వెళ్ళారు యుద్ధం జరుగుతోంది అనే కంక్లూజన్స్ చేయటం ఒక అపరిపక్వమైనటువంటి ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం చెప్పాలి. ప్రపంచానికి తాను మాత్రమే అధినేతని అని చెప్పుకునేటువంటి అమెరికా కూడా నిన్న మోడీతోటి మాట్లాడింది. బైడెన్ మోడీతోటి ఏం మాట్లాడారు, ఈ 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం పెరుగుతోంది కాబట్టి ఈ 2 దేశాల యుద్ధ వాతావరణాన్ని చల్లార్చాలంటే భారత్ కీలక పాత్ర పోషించాలి అని చెప్పారు. భారత్ మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. అయితే ఇక్కడ ఈ 2 పక్షాల్లో ఒక పక్షాన్ని ఎగదోసినటువంటి అగ్రరాజ్యం ఇప్పుడు మోడీ కానీ లేదా భారత ప్రధానికి ఫోన్ చేసి లీడ్ తీసుకోమని అడగటం ద్వారా భారత్ విదేశాంగ విధానంలో, విదేశాంగ అంటే రాజనీతిలో, భారత విదేశాంగ శాఖ రాజనీతిలో భాగమైనటువంటి ఏదైతే ఆర్బిట్రేషన్ ప్రక్రియ ఏదైతే మధ్యవర్తి ప్రక్రియ ఏదైతే ఉందో, లేదా నో వార్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, వార్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అనేది
నెల రోజుల తేడాతో వ్యక్తిగతంగా ఆ దేశాల పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి ఏదైతే చెప్పారో దానికి ఖచ్చితంగా అభినందనగానే చెప్పాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో చెప్పాలి. మళ్ళా చెప్తున్నా, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ప్రారంభమైన తర్వాత రెండు దేశాల్లో ఏదో ఒక పక్షం వహించిన దేశాలే ఎక్కువగా ఉన్నాయి, ఏదో ఒక పక్షాన్ని రెచ్చగొట్టిన దేశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా క్లియర్. రెండు దేశాల పట్ల సమదూరం పాటిస్తూ సమన్వయంతో పరిష్కరించుకోవాలి, సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఈ వివాదాన్ని అని చెప్పిన ఒకే ఒక్క దేశం, దాదాపుగా ఒకే ఒక్క దేశం భారత్ మాత్రమే. భారత్ ఇంత స్పష్టంగా తన విదేశాంగ విధానాన్ని ప్రకటించిన తర్వాత జరిగినటువంటి వివాదాలు ఏదైతే ఉన్నాయో ఆ వివాదాలకి కూడా ఈరోజు అమెరికా అధ్యక్షుడి ఫోన్ కాల్ ముగింపు పలికినట్లే అయింది. భారత్ ఉక్రెయిన్ పట్ల కొంత సానుకూలత ఉందని ఒక వర్గం, రష్యా పట్ల సానుకూలత ఉందని ఒక వర్గం వాదిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇది కాదు పరిష్కారం, మీరిద్దరూ సమస్యని యుద్ధం ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలనుకోవటం సరైన పద్ధతి కాదు అని చెప్పినటువంటి ఒకే ఒక దేశం భారత్. ఈరోజు భారత్తో అంటే ఇక్కడ రష్యా ఉక్రెయిన్తో పాటు మరొక వార్ కూడా జరుగుతున్నటువంటి వార్కి సంబంధించిన డైరెక్షన్లో వెళ్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత సభ్యత్వం దిశగా కూడా ఇవన్నీ భారత్ ప్రభ పెరగటం కూడా కొంత కారణంగానే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం దిశగా భారత్ వెళ్తుంది అనేటటువంటి వాదన, సానుకూల పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భద్రతా మండలిలో భారత్కి త్వరలో శాశ్వత సభ్యత్వం దిశగా వెళుతున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇది భారత్ యొక్క విదేశాంగ విధానం యొక్క స్ట్రెంగ్త్. అదే సందర్భంలో భారత్ నరనరాన జీర్ణించుకున్నటువంటి నో వార్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ అనేటటువంటి అంతర్జాతీయ వేదికల మీద భారత్ పలుసార్లు వినిపించినటువంటి అంశాలకి ఇది ప్రతీక. మళ్ళా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఒక పక్క కార్గిల్ యుద్ధంలో కార్గిల్ మీద వాళ్ళు పాకిస్తాన్ నుంచి యుద్ధ విమానాలు, అదే సందర్భంలో వాళ్ళు వాళ్ళ మిసైల్ దాడులు కూడా ఎదుర్కొన్నప్పటికీ మిసైల్ దాడులకు సంబంధించినటువంటి సిద్ధం కూడా వాళ్ళు అవుతున్నటువంటి పరిస్థితిలో కూడా భారత్ అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఇదే చర్చను పెట్టింది. వార్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ అని చెప్పింది. వార్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆంధ్ర చెప్పినప్పటికీ ప్రతిఘటించాం. భారత్ నుంచి ప్రతిఘటన జరిగింది తప్ప వాళ్ళని పూర్తి స్థాయిలో ఎదుర్కొంటూ ముందుకు సాగినటువంటి నిలబడినటువంటి పరిస్థితి. భారత్ విదేశాంగ విధానంలో ఉన్నటువంటి ఈ స్పష్టతే ఈరోజు అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ప్రభ పెరగటానికి, ప్రతి వివాదానికి భారత్ నుంచే సొల్యూషన్ ఆశిస్తున్నటువంటి అమెరికా నుంచి మొదలు పెడితే వివిధ అగ్ర రాజ్యాలకు సంబంధించిన అంశంలో కూడా కీలకమైనటువంటి ఈ అప్డేట్. ఇక్కడ ఒక సానుకూలమైన వాతావరణం క్రియేట్ అయింది కాబట్టి అది భారత్లో ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత సభ్యత్వం కూడా త్వరలోనే సాధ్యమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అమూల్య. రైట్. దుర్గాకుమార్ గారు రైట్. ఓకే అరవింద్ గారు, సో అంటే ఇప్పటిదాకైతే మీరు చెప్పారు, సో నెల వ్యవధిలోపే మన ప్రధాని మోదీ పర్యటన అనేది జరిగింది. సో ఈ పర్యటన జరిగిన తర్వాత, అంటే పర్యటన జరిగిన తర్వాత కొంచెం పరిణామాలు చేంజ్ అవుతాయని మనందరం ఊహించుకోవచ్చు. మనం సానుకూలంగా ఊహించాం, ఇది కొంచెం ప్రతికూలంగా వచ్చింది. అంటే మనం ఏదో శాంతియుతంగా దీనికి ముగింపు వస్తుంది అనుకుంటే శాంతియుతంగా ముగింపు రాకుండా ఇరుపక్షాలు దాడుల దిశగా వెళ్తున్నాయి. ఇది ఖచ్చితంగా అనుకూలమైనటువంటి పరిణామం అయితే కాదు. మోడీ ఇనిషియేట్ చేసినటువంటి డైలాగ్కి, మోడీ ఇనిషియేట్ చేసినటువంటి ఈ మధ్యవర్తిత్వం ఆర్బిట్రేషన్కి ఇది ప్రతికూలమైనటువంటి పరిణామమే. కానీ దీన్ని ఈ దశలో దీనికి సొల్యూషన్ రావాలి అనేటటువంటి భావం ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ రావాలి అనేటువంటి భావం అన్ని దేశాలు కూడా వచ్చినాయి. రెండు దేశాలతోటి ఈ సమాన దూరం ఉన్నటువంటి భారతే ఇప్పుడు దీనికి పరిష్కారం దిశగా అందరూ భారత్ వైపు ఎదురు చూస్తున్నారు. ఇది ఒక కీలకమైన పరిణామం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భారత్తో పాటు మరికొన్ని చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నటువంటి దేశాలు తప్ప ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏదో ఒక పక్షం వహించినాయి. ఏదో ఒక పక్షం వహించడంతో పాటు రష్యాకి సంబంధించినటువంటి యుద్ధ ఏదైతే సన్నద్ధత ఉందో, యుద్ధ సామాగ్రి విషయంలో కానీ యుద్ధ టెక్నాలజీల విషయంలో కానీ రష్యా సోవియట్ యూనియన్గా ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి
ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ను భయపెట్టి ఉక్రెయిన్ బెదరగొట్టాలని చూసినటువంటి దేశాలు కొన్ని అయితే ఉక్రెయిన్ యొక్క భౌగోళిక అడ్వాంటేజెస్ దృష్ట్యా రష్యాని భయపెట్టాలని చూసిన దేశాలు కొన్ని ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి డైలాగ్ దిశగా వెళ్ళమని సూచించిన ఒకే ఒక దేశం దాదాపు ఒకే ఒక దేశం. అంటే కొన్ని మౌనంగా ఉన్నాయి, కొన్ని దేశాలు ఏదో ఒక పక్క ఉన్నాయి, కొన్ని దేశాలు మాత్రం స్వల్పంగా 2-3 దేశాలు మాత్రమే దీనికి సొల్యూషన్ దిశగా వెళ్ళమన్నాయి. అందులో భారత్ దానికి లీడ్ చేసింది. ఆ రకమైనటువంటి ఏదైతే వాయిస్ బలంగా వినిపించామో దానికి ప్రతికూలమైనటువంటి దిశగా వెళ్తున్నప్పటికీ సానుకూలమైన పరిష్కారం భారత్ నుంచే రావాలి అనేటటువంటి మాట ఏదైతే ఉందో ఇది ఒక భారత్ యొక్క ప్రభకి, అంతర్జాతీయ అంశాల్లో భారత్ యొక్క పెరుగుతున్నటువంటి ప్రభకి అంతర్జాతీయ యుద్ధరహిత సమాజం కోసం, అదే సందర్భంలో అభివృద్ధిలో పోటీ పడటం కోసం, ఈ 2 అంశాల కోసం జరుగుతున్నటువంటి ఈ చర్చని భారత్ కేంద్రంగా జరగటం ఒక పాజిటివ్ అంశంగా, పాజిటివ్ రిలేషన్గానే చూడాల్సినటువంటి పరిస్థితి. ఎస్ అరవింద్ గారు, ఇప్పుడు మన గాజాలో చూసినట్టయితే హమాస్ ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య పోరు జరుగుతుంది. సో ఇరాన్కి మద్దతుగా ఉన్న ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. సో ఈ ఉగ్రవుపును ముందే ఊహించి ఇజ్రాయెల్ అయితే దాడులకైతే దిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే భారత్ ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో, గాజా విషయంలో మొదటి నుంచి కూడా ఒక స్పష్టతతో ఉంది. పాలస్తీనా హక్కులు పరిరక్షించబడాలి, ఇజ్రాయెల్ యొక్క అంటే స్ట్రెంగ్త్, అదే సందర్భంలో ఇజ్రాయెల్కు ఉన్నటువంటి హక్కులు అన్ని పరిరక్షించబడాలి, దీనికి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలి అనేది భారత్ మొదటి నుంచి చెప్తున్నమాట. భారత్ పాలస్తీనా పట్ల, పాలస్తీనా రివోకేషన్ పట్ల ఎంత సానుకూలమైనటువంటి దిశగా ఉందో అదే సందర్భంలో ఇజ్రాయిల్ యొక్క హక్కుల విషయంలో కూడా అదే రకమైన భావం ప్రదర్శించింది. అయితే ఇది శాశ్వతంగా ఒక సుమారు దశాబ్దాల పాటు ఏదైతే ఈ వివాదం ఉందో ఈ వివాదంలో ఈ ఓపెక్ దేశాల పాత్ర కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది అనేది భారత్ అనేక సందర్భాల్లో పలు వేదికల మీద చెప్పినప్పటికీ దానికి అంటే ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ఎవరిని నియంత్రించే పరిస్థితి లేదు అనేటటువంటి అంశాన్ని తీసుకొని ఇప్పుడు ఒక పక్షాన్ని రష్యా సమర్థిస్తుంది, ఇంకో పక్షాన్ని ఇంకో దేశం సమర్థిస్తుంది అనుకో. ఉదాహరణకు చెప్తున్నాను, ఏదన్నా భద్రతా మండలిలో ఓటింగ్ వచ్చే పరిస్థితి వస్తే వీటో చేస్తున్నారు. దీనికి శాశ్వత సొల్యూషన్ రావాలి అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తూ గాజా చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం పట్ల దశాబ్దాలుగా కొంత విభేదాలు ఉన్నప్పటికీ భారత విదేశాంగ విధానం చాలా స్పష్టంగా చెప్పింది. దానికే ఆ దిశగానే వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఈ 48 గంటల పాటు అత్యవసర పరిస్థితి దాడుల్లో అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వేలాది మంది అమాయకులు బలయ్యారు. అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు అంటే ఈ శాంతి నెలకొల్పుకోవడం అనేది అసలు జరగని పని అంటారా? అక్కడ జరగని పని అని మనం తోసేయలేము. అదే సందర్భంలో దానికి ఉన్నటువంటి కొన్ని స్ట్రెంగ్త్ కానీ, అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాటర్ మీద ఉన్నటువంటి అంటే ఫోర్స్, బలమైనటువంటి పట్టు కానీ, ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ టెక్నాలజీ విషయంలో, హ్యూమన్ రిసోర్సెస్ విషయంలో, వార్ టెక్నాలజీ విషయంలో, ఇరిగేషన్ టెక్నాలజీ విషయంలో, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎడారుల్లో పంటలు పండించేటగా చేసినటువంటి మైక్రో ఇరిగేషన్ అంశాల్లో ఇజ్రాయెల్ టెక్నాలజీ చాలా ముందుకుంది. అంటే కొన్ని దేశాల నుంచి వస్తున్నటువంటి మద్దతు మినహా ప్రత్యేకమైనటువంటి సానుకూలతలు ఎక్కడ, ఈ రకమైనటువంటి సానుకూలతలు ఎక్కడ అపోజిట్లో ఉన్నటువంటి పక్షానికి కనిపించట్లేదు. కాబట్టి ఇది గెరిల్లా వార్ స్థాయిలో ఉన్నటువంటి దీనికి కూడా భారత్ భవిష్యత్తులో పరిష్కారం చూపిస్తుందేమో చూడాలి. రైట్ అరవింద్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అరవింద్ గారు 15 రోజుల్లో అయితే విశ్వవిద్యాలయాలకు సంబంధించి కొత్త వీసీలను నియమిస్తాము, సో ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మొత్తం విద్యా వ్యవస్థకి సంబంధించినటువంటి రివ్యూలో రేవంత్ రెడ్డి దీంతో పాటు ఇంకొక అంశం కూడా చెప్పారు. నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్ అది కూడా. ఇది నియోజకవర్గానికి ఒకటి లేదా అసలు మండలానికి ఒకటి అని కూడా చెప్పారు గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో. దాంట్లో ఇది మొదటి దశగా చూడాలి అనేది ప్రాథమికంగా చెప్తున్న అంశం.
ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాము అని అన్నప్పుడు దాని మీద వెటకారాలు ఎక్కువగా వినిపించినాయి. ఇప్పుడు దాన్ని నిజంగానే గ్రౌండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి కాంగ్రెస్ నిజంగానే ఒక పెద్ద ఎగతాళి దశ నుంచి వాళ్ళ హామీని ఎగతాళిగా ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ నిజం రూపం చూపిస్తే మాత్రం పరిష్కారం అవుతుంది. అయితే ఎగతాళిగా అనిపించినటువంటి మరొక హామీ విషయంలో కాంగ్రెస్ కొంతమేరకే సక్సెస్ అయింది కాబట్టి ఈ విషయంలో కూడా ఏ రకమైనటువంటి దశగా ముందుకెళ్తారు, ఏ రకమైనటువంటి గ్రౌండింగ్ అవుతుంది అనేది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఎగతాళికి గురైనటువంటి హామీల్లో రుణమాఫీ ఒకటి. రుణమాఫీ విషయంలో ఎగతాళికి గురైనటువంటి కాంగ్రెస్ ఖచ్చితంగా చేస్తాము అని పట్టుబట్టి ముందుకు తీసుకెళ్ళినప్పటికీ సగం స్థాయిలోనే అది పూర్తయింది, మిగతా సగం పూర్తవలేదు అనేది ప్రాథమికమైన అంశం. ప్రాథమికంగా పెట్టినటువంటి 2 అర్హతలు కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. దాని విషయంలో రిలాక్సేషన్ గవర్నమెంట్ ప్రకటించినప్పటికీ ఆ రిలాక్సేషన్ గ్రౌండింగ్ అవ్వలేదు. ఇంకా రెండోది 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలకి సంబంధించినటువంటి అంశంలో కూడా అదే రకమైన వివాదం ఉంది. నేను గతంలో మనం ఇదే షోలో మాట్లాడుకున్నాం. 2 లక్షలు 1,000 ఉన్న వాళ్ళకు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి, 2 లక్షలు 4,000 ఉన్న వాళ్ళకి కూడా ఆగిపోయింది. వాళ్ళ 4,000 కట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, 1,000 కట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా దాని విషయంలో ముందుకెళ్ళని పరిస్థితి. అంటే విధి విధానాల రూపకల్పనలోనే ఉన్నటువంటి ఏదైతే ఫ్లా ఉందో, ఏదైతే లోపం ఉందో దాన్ని ఆచరణకు వచ్చరికి మరింత జటిలం చేశారు అనేది ప్రాథమికమైన అంశం. ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కనుక ఖచ్చితంగా ముందుకొచ్చి గ్రౌండ్ అయితే మాత్రం ఒక సానుకూలమైనటువంటి పరిణామంగా చూడాలి. అది ఒక కాంగ్రెస్ యొక్క పెద్ద సక్సెస్గానే చూడాలి. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు వస్తాయి తప్ప ఆ నియోజకవర్గంలో అంటే మొదటి దశలో 119 నియోజకవర్గాలు తెలంగాణలో 100 నియోజకవర్గాల్లో ప్రారంభిస్తామని చెప్పారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు వస్తే కానీ మనకు వ్యాఖ్యానం చేయడానికి క్లారిటీ ఉండదు. అయితే గ్రౌండింగ్లో ఉండేటటువంటి సమస్యలు, అదే సందర్భంలో ఈ స్థాయి ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోవటం కూడా, ఇది కూడా ఒక పెద్ద సమస్య. హ్యూమన్ రిసోర్సెస్ని అందుబాటులోకి రావాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పటికే ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలకి కూడా కొంత ఇబ్బంది ఉంది ఫ్యాకల్టీ విషయంలో. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి పాఠశాలలు అంటున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియ, ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియతో పాటు దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అవైలబిలిటీ, అంటే ప్రతి సబ్జెక్టుకి ఆ స్థాయి ఫ్యాకల్టీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో విద్యా వ్యవస్థను సంస్కరించాలంటే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ కూడా జరగాలి. అయితే దీన్ని మొత్తాన్ని అంటే నిర్వహించే బాధ్యత మనకున్న సమాచారం ప్రకారం మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళీకి ఇస్తారనేటటువంటి వాదన ఏదైతే అంశం బాగా వినిపిస్తుందో ఊహాగానో, ఆయన కొంత ఈ రకమైనటువంటి అంటే పాఠశాలల్లో మానవ వనరుల అభివృద్ధికి కానీ, అదే సందర్భంలో స్థాయిలో పిల్లలకి నైపుణ్య అభివృద్ధికి కానీ కొంత పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి డైరెక్షన్లో ఆయన ముందుకు తీసుకెళ్తారు అనేటటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని విషయంలో ప్రాథమికంగా ప్రకటనే వచ్చింది, ప్రకటన తర్వాత రావాల్సినటువంటిది రాలేదు. విధి విధానాలు వస్తే తప్ప మనకు క్లారిటీ. ఇక మరొక అంశం వీసీలకు సంబంధించి. వీసీలు లేకుండా స్పెషల్ అధికారులతోటి సుదీర్ఘకాలం జరిగినటువంటి పాలన చూసాం మనం గతంలో. దాంతోపాటు అంటే కేసీఆర్ హయాంలో ఇంకొక అంశం కూడా విన్నాం. చాలా అంటే గవర్నర్లు విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్గా ఉండటం ఇష్టం లేని కేసీఆర్ ముఖ్యమంత్రినే ఛాన్సలర్గా చేస్తూ ఒక జీవో తీసుకొస్తారు, ఒక చట్టంలో మార్పు తీసుకొస్తారు అంటూ చర్చ జరిగింది. అది విస్తృతంగా చర్చ జరిగినప్పటికీ ఎందుకో మరి దాని విషయంలో కేసీఆర్ వెనకడుగు వేశారేమో అనిపించింది. అయితే ముఖ్యమంత్రి ఛాన్సలర్గా ఉండటం అనేటటువంటి అంశం పైన భేదాభిప్రాయం లేదు, కానీ జనంలోకి రాని ముఖ్యమంత్రి ఛాన్సలర్గా ఉంటే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, కనీసం కాన్వకేషన్కైనా వస్తారా అంటూ అప్పట్లో సెటైర్లు బాగా వినిపించినాయి. మొత్తం మీద సెర్చ్ కమిటీలు కూర్చోబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలు రాబోతున్నారు కాబట్టి దానికి ఒక అంటే ఉన్నత విద్యా వ్యవస్థకు ఒక పాజిటివ్ ఇండికేషన్గానే చూడాలి. అది ఒక సమగ్రమైనటువంటి దిశగా యూనివర్సిటీలో ప్రక్షాళన దిశగా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అనే చెప్పక తప్పదు.
అమూల్య. బీసీల నియామకంతో పాటు ప్రతి నియోజకవర్గంలో చూసినట్టయితే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించామని చెప్పారు సీఎం రేవంత్. అలాగే సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులకు అదే అసలు నిన్న జరిగినటువంటి ఆ పరిణామం మాత్రం ఖచ్చితంగా అభినందనీయం. 135 మందికి ఇచ్చారు. అంటే ఒక్కొక్కరికి ₹1,00,000 ప్రోత్సాహకం ఇచ్చారు. అంటే సివిల్స్లో ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించి ఫైనల్ పరీక్షకి వెళ్తున్నటువంటి వారికి 137 మందికో ఆ రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వటం ఖచ్చితంగా అది అభినందనీయమే. ఎందుకంటే సివిల్స్ ప్రిపరేషన్లో ఏ రకమైనటువంటి కష్టం అంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ఫోకస్గా కాన్సన్ట్రేటివ్గా ఎట్లా చదువుతారు అనేది ఒకసారి చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయానికి వెళ్తే తెలుస్తుంది. దానికి అనుకుని ఉన్నటువంటి అశోక్ నగర్కి వెళ్తే తెలుస్తుంది. అక్కడ అభ్యర్థుల యొక్క టైం ప్లానింగ్ కానీ దీంట్లో వాళ్ళు వనరులను ఏర్పాటు చేసుకొని కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ క్రమంలో వాళ్ళు మెస్సులు బిల్లులు పే చేయలేక అంటే ఆ సమస్యలతోటి వాళ్ళ ప్రిపరేషన్ మీద ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ₹1,00,000 ఒక పెద్ద ఆసరాగానే చెప్పాలి. ఆ రకమైనటువంటి బలంతో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇక్కడ దాని చుట్టూ విమర్శలు వస్తాయి కదా. ఐఏఎస్లు కాబోతున్నటువంటి వాళ్ళు ఐపీఎస్లు కాబోతున్న వాళ్ళకి ముందే కాకబట్టడం కోసం గవర్నమెంట్ ఇచ్చింది అనేటటువంటి రాజకీయపరమైన విమర్శలు కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వాలి. ఉత్తీర్ణులు అయిన తర్వాత శిక్షణ అనంతరం శిక్షణ చివరికి వచ్చేసరికి వాళ్ళు ఏ రాష్ట్రాన్ని ఆప్ చేసుకుంటారు లేదా ఏ రాష్ట్రాన్ని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఆప్ చేస్తుంది, డిఓపిటి ఇస్తుంది అనేటటువంటిది అదొక పెద్ద చర్చ. దాని చుట్టూ అదే అంటే ఈ 137 మందిలో ఎంతమంది తెలంగాణకు వస్తారో తెలియదు, ఎంతమంది ఏ రాష్ట్రాలకు వెళ్తారో. అంటే ఈ 137 మంది కూడా ఫైనల్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలని మనమైతే కోరుకుందాం. ఈ 137 మందికి సంబంధించినటువంటి స్టేట్ ఆప్షన్ విషయంలో వాళ్ళు తెలంగాణకే రావాలని కూడా కోరుకుందాం. కానీ ఎంతమంది వస్తారు, ఎంతమంది ఈ నేపథ్యంలో ఈ 137 మందికి ఇవ్వటం కూడా వివాదాస్పదం చేయడం సరైన పద్ధతి కాదు అని చెప్పక తప్పదు అమూల్య. రైట్ అరవింద్ గారు, ఈరోజైతే పలు రాజకీయ అంశాలపై కూడా చాలా చక్కని విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. దుర్గా కుమార్ గారు కూడా మధ్యలో డిస్కనెక్ట్ అయినప్పటికీ చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. మీ సీనియారిటీని, మీ ఎక్స్పర్టైజ్ని, ఎక్స్పీరియన్స్ని అన్నిటినీ మీ మాటల్లో చెప్పారు. ధన్యవాదాలు దుర్గా కుమార్ గారు. దుర్గా కుమార్ గారు నిజంగా మధ్యలోనే చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయినా అప్పుడు చెప్పినంత వరకు అయితే చాలా చక్కగా విశ్లేషణ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. సో ఇది వాళ్ళ ఎడిటర్స్ టైం. రేపటి ఎడిటర్స్ టైంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ డాట్ న్యూస్.